అయితే ఇప్పుడు రాహు ఎక్కడ సంచరిస్తున్నాడంటే కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. కుంభరాశిలో 18 నెలల పాటు ఉంటాడు. మరి ఈ 18 నెలల పాటు రాహువు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు? మేషరాశి వారికి 11వ స్థానంలో ఉంటాడు, వృషభ రాశి వారికి 10వ స్థానంలో ఉంటాడు, అంటే కర్మస్థానంలో ఉంటాడు. అలా అంటే మేషరాశి వారికి లాభస్థానంలోను, వృషభ రాశి వారికి కర్మస్థానం అంటే అడ్మినిస్ట్రేటివ్ ప్లేస్ దశమ స్థానం ఉద్యోగ స్థానంలోను, మిథున రాశి వారికి 9వ స్థానం భాగ్యస్థానంలోను, కర్కాటక రాశి వారికి 8వ స్థానంలోను, 8వ స్థానం ఆయుష్కు ఆరోగ్యానికి సంబంధించిన స్థానం, సింహరాశి వారికి 7వ స్థానం అంటే భార్యకు కళత్రానికి సంబంధించినటువంటి స్థానంలోను, కన్యా రాశి వారికి 6వ స్థానంలోను, అలానే తులారాశి వారికి 5వ స్థానంలోను, వృశ్చిక రాశి వారికి 4థ స్థానంలోను, ధనుర్రాశి వారికి 3య స్థానంలోను, మకర రాశి వారికి 2వ స్థానంలోను, కుంభరాశి వారికి జన్మంలోను, మీనరాశి వారికి 12వ స్థానం వ్యయస్థానంలోను సంచరిస్తాడు. ఈ 12 రాశుల వారికి ఎటువంటి ప్రభావం కలుగుతుంది అంటే ఒక్కొక్క రాశి వారిగా వారికి ఎటువంటి ప్రభావం ఉంటుంది, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయం మనం తెలుసుకుందాం. ఒక్కొక్క రాశి వారిగా వివరంగా తెలుసుకుందాం. శుభం.